హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు 100. సో ఈరోజు మనం చూస్తున్న ఒక స్టాక్ హ్యాపీయెస్ట్ మైండ్స్. ఈ స్టాక్ గురించి ప్రీవియస్గా కూడా ఒకసారి నేను డిస్కస్ చేశా, మళ్ళీ ఒకసారి మాట్లాడదామని అనుకుంటున్నా. సో రీసెంట్గా కొంచెం ఫాల్ అయింది మనం మాట్లాడుకున్నప్పటితో కంపేర్ చేస్తే. కానీ ఈ స్టాక్ అనేది టెంపరీ స్టాక్ కాదు. లిస్టింగ్ అయినప్పుడు కూడా మీరు స్టాక్ చూడండి, ఒక రేంజ్లో హైకి వెళ్ళిపోయింది. ఆల్మోస్ట్ 200 చేంజ్ అనుకుంటా పర్సెంటేజ్ ఐపీఓకి ఇచ్చేసింది. ఆ తర్వాత కంటిన్యూస్ ఫాల్ వచ్చేసింది. రెగ్యులర్గా మీకు తెలిసే ఉంటుంది, ఒక స్టాక్ అనేది కంటిన్యూస్గా పెరిగిన తర్వాత మళ్ళీ ఒక ఫాల్ కామన్గా వస్తూ ఉంటాయి. ఇదేంటంటే మార్కెట్ స్టేజెస్. ఈ మార్కెట్ స్టేజెస్ గురించి మీరు ముందు చదవాలి ఒకసారి. ఆల్రెడీ మన యూట్యూబ్ వీడియోలో కూడా ఉంటాయి. మీకు పాసిబుల్ అయితే వాట్ ఆర్ మార్కెట్ స్టేజెస్, ఎలా బిహేవ్ చేస్తాయి అనే వాటి గురించి మీరు ఒకసారి చూడొచ్చు. అది ఇప్పుడు ఆ తర్వాత ఇప్పుడు అసలు హ్యాపీయెస్ట్ మైండ్స్ గురించి మనం మాట్లాడితే ఇదేంటంటే ఒక మిడ్ క్యాప్ ఐటీ కంపెనీ. లార్జ్ కాదు, స్మాల్ కాదు, మిడ్ క్యాప్. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక లార్జ్ క్యాప్ స్టాక్ అనేది డబుల్ అవ్వడం చాలా కష్టం, కానీ ఒక స్మాల్ క్యాప్ కానీ మిడ్ క్యాప్ కానీ డబుల్ అవ్వడం అనేది చాలా ఈజీ అన్నట్టు. కొంచెం వాళ్ళ ప్రాపర్గా రిజల్ట్స్ వచ్చి ప్రాపర్గా వాళ్ళు మెయింటైన్ చేశారు అంటే సింపుల్గా డబుల్ త్రిబుల్ అవుతూ ఉంటాయి స్టాక్స్. సో ఇప్పుడు ఈ ఐటీ స్టాక్ గురించి మాట్లాడితే బేసికల్గా ఇది ఫౌండెడ్ బై అశోక్ సూతా. ఈయన ఎవరు అంటే మైంట్రీకి ఒక కో ఫౌండర్గా ప్రీవియస్గా ఉండే పర్సన్ అన్నట్టు. ఓకే, అసలు వీళ్ళు ఏం ఫోకస్ చేస్తారు అనే బిజినెస్ జస్ట్ ఐడియా. ఒక స్టాక్ గురించి చదువుతున్నాము అంటే నార్మల్ ఐడియా సరిపోతుంది. ఇన్డెప్త్ అనాలిసిస్కి వెళ్ళాలి, లోపల నుంచి తవ్వుకొని రావాలి అవసరం లేదు. ప్రతి స్టాక్ లోపల నుండి తవ్వుకొని వచ్చేసి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇది ఎలాంటి స్టాకు, దాని బిజినెస్ ఏంటి, నార్మల్గా దాని గురించి ఐడియా ఉంటే సరిపోతుంది అన్నట్టు. అదే ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం. దే ఫోకస్ ఆన్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్. మెయిన్గా ఫ్యూచర్ మొత్తం డిజిటల్ పైన డిపెండ్ అయి ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అది మీకు తెలుసు. మనం 90s కిడ్స్ పుట్టినప్పుడు మనం ప్రతిదీ పేపర్ వర్క్ ఎక్కువ అయిపోయేది. ఇప్పుడు స్లోగా చేంజ్ అయ్యే కొద్దీ ఫోన్స్ వచ్చాయి, ఆండ్రాయిడ్స్ వచ్చాయి. ఆ తర్వాత ఇంకా కొంచెం డిజిటల్ ఎక్కువ, అంతా ఆన్లైన్ డిజిటల్ అయిపోతుంది. ఒకప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జిరాక్స్ సెంటర్లకు ఉన్న డిమాండ్ ఇప్పుడు లేదు. మనం చదువుతున్న టైంలో స్కూల్ బుక్ సెంటర్, బుక్ స్టాల్స్కి ఉన్నటువంటి డిమాండ్ ఇప్పుడు లేదన్నట్టు. సో అలా డిజిటల్గా ఆల్మోస్ట్ అంతా కన్వర్ట్ అయిపోతుంది. డిజిటల్ క్లాసెస్, డిజిటల్గానే ఇంట్లో క్లాస్ రూమ్స్ అన్నీ అయిపోతున్నాయి అన్నట్టు. సో దీంట్లో క్లౌడ్ కంప్యూటింగ్ లేకపోతే క్లౌడ్ డేటా సెంటర్స్ కానీ ఇవన్నీ స్టోర్ చేసుకోవడానికి ఇది డిజిటల్ అనలిటిక్స్, ఏఐ కానీ, ఎల్ఓటి కానీ, బ్లాక్ చైన్ కానీ అండ్ సైబర్ సెక్యూరిటీ కానీ ఇవన్నీటిపైన వీళ్ళు ఫోకస్ చేస్తున్నారు. సో వీళ్ళ టార్గెట్ ఏంటంటే $1 బిలియన్ 2031 ఆర్ 2030 ఈ లోపు వీళ్ళు రీచ్ అవ్వాలి అనేది వీళ్ళ టార్గెట్. సో దీంట్లో వీళ్ళ గురించి కొంచెం మాట్లాడితే, వీళ్ళ ఫండమెంటల్స్ గురించి మనం మాట్లాడితే మార్కెట్ క్యాప్ 9,000, కరెంట్ ప్రైస్ 594 ఉంది, హై ఎండ్లో 956, 519, స్టాక్ పీఈ 47 ఉంది, ఇండస్ట్రీ పీఈ 28 ఉంది. ఇండస్ట్రీ పీఈ కంటే ఎక్కువనే ఉంది, అందుకే ఈ షార్ట్ టర్మ్ స్టాక్ కాదు లాంగ్ టర్మ్ స్టాక్ అని చెప్తున్నా. ఇంట్రెన్సిక్ వాల్యూ 409 ఉంది, యాక్చువల్ ప్రైస్ 594 ఉంది. సో ఆర్ఓఈ చూడండి, ఆర్ఓఈ 12.6 ఉంది. బేసికల్గా 15 ఉంటే కన్సిడర్ చేసుకుంటాం, కానీ పర్లేదు. ఆర్ఓసి 15.3 ఉందన్నట్టు. సో బేసికల్గా స్టాక్ అనేది టర్న్ అరౌండ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. మళ్ళీ చెప్తున్నా, నాట్ ఫర్ షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్కి ఫోకస్ చేస్తున్నాను నేను కూడా. సో ఇక్కడ నెక్స్ట్, కంపెనీ హ్యాస్ మెయింటైనింగ్ హెల్తీ డివిడెండ్ పే అవుట్ 38.9% పే చేస్తుంది. సో మీకు తెలుసు ఐటీ కంపెనీస్ ఎలా గ్రోత్ ఉంటుంది, ఎలా పడిపోతాయి అనేది. దీనికి ఒక సైకిల్లా ఉంటుంది. ఇది బ్యాంక్ ఎఫ్డీల పైన, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ల పైన డిపెండ్ అయి ఉంటుంది. కొంచెం వొలటాలిటీ ఎక్కువగా ఉంటుంది. ఆ తర్వాత దీని సేల్స్ చూస్తే ఇయర్ ఆన్ ఇయర్ చూద్దాం. 590, 698, 773, 1,094, 1,429, 1,600, 2,000. సో చూడండి, ఇక్కడ అల్టిమేట్గా దీని గ్రోత్ స్టోరీ అనేది పెరుగుతూ వచ్చింది మార్చ్ 2025 వరకు. వీటి యొక్క ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ చూస్తే చూడండి, 9 నుంచి 17. సో మధ్యలో కొంచెం ఎక్కువ తక్కువ అయిందన్నట్టు, సైకిల్స్ పైన డిపెండ్. ఆపరేటింగ్ ప్రాఫిట్ కూడా చూడండి, 55 నుంచి 354 వరకు వచ్చేసింది. గ్రోత్ పెరుగుతుంది. ఈపీఎస్ చూడండి, 3.8, 14, 11, 12, 15, 16, 12. సో ఇలా గ్రోత్ అనేది పెరుగుతూనే వచ్చేసింది. ఆ తర్వాత వీళ్ళ ఫిక్స్డ్ అసెట్స్ కూడా చూడండి ఎంత మంచిగా పెంచేసుకున్నారో. 61, 38, 128, 158, 400, 1,200. సో పెరుగుతూ వచ్చింది. టోటల్ అసెట్స్ కూడా పెరిగాయి. నెట్ క్యాష్ ఫ్లో అనేది ఇక్కడ మార్చ్లో మైనస్ అయిపోయింది. బేసికలీ పాజిటివ్ ఉంటే బెటర్. కానీ ప్రమోటర్స్ చూడండి, ప్రమోటర్స్ కూడా తగ్గించేసుకున్నారు వాటా. పర్లేదు, 44.22%. ఇక్కడ మనం ఐడెంటిఫై చేయాల్సింది డిఐఏస్. సో మన మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు ఉంటారు కదా, 6% నుంచి
10%కి ఇంక్రీజ్ చేసుకున్నారు. ఇది ఒక పాజిటివ్గా మనం చూడొచ్చు. స్టాక్ టర్న్ అరౌండ్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పడానికి డిఏఎస్ వాళ్ళు కూడా మంచి సపోర్ట్ చేస్తున్నారు. ఇలా ఫైనాన్షియల్ మెట్రిసెస్ చూడండి, ఈ మోడల్ అండ్ జియోగ్రఫీ, వర్టికల్స్, డిజిటల్ రెవెన్యూ. సో జియోగ్రఫీ చూస్తే అమెరికాలో 62.3% రెవెన్యూ వస్తుంది వీళ్ళకి, ఇండియాలో 14.9, యూరోప్లో ఏపీఏసీ అండ్ రో. ఆ తర్వాత వర్టికల్స్ చూస్తే దేంట్లో వస్తున్నాయి, ఏ కేటగిరీలో వస్తున్నాయి అంటే బిఎఫ్ఎస్ఐ, ఎడ్యుటెక్, హెల్త్ కేర్, హైటెక్, అదర్స్, రిటైల్, సిఎఫ్జి, ఎంఎఫ్జి, ఇండస్ట్రియల్స్, టైమ్. ఆ తర్వాత డిజిటల్ రెవెన్యూ, డిజిటల్ ఇన్ఫ్రా, క్లౌడ్ కంప్యూటింగ్, సాస్ కానీ, సెక్యూరిటీ కానీ, అనలిటిక్స్, ఏఐ కానీ, ఎల్ఓటి కానీ, అదర్స్ కానీ. సో ఫస్ట్ మనం టెక్నికల్ అనాలిసిస్లో 1 మంత్కి చూద్దాం. 1 మంత్లో చూడండి, ఇది ఒక మీది ఏ టైప్ ఆఫ్ క్యాండిల్ ఒకటి ఫామ్ అయిందో ఒకసారి చెప్పాలి. ఇది బుల్లిష్ హరామియా లేకపోతే మామూలుగా మనకు హ్యామరా, ఏ టైప్ ఆఫ్ క్యాండిల్ ఫామ్ అయింది. సో ఈ క్యాండిల్ పైన ఇక్కడ నుంచి ఒకవేళ స్టాక్ కనుక ఇప్పుడు ఈ 2 ఫామ్ అయ్యాయి కదా, ఈ క్యాండిల్ పైన క్లోజ్ అయ్యి కనుక స్టాక్ టర్న్ అరౌండ్ అయితే మాత్రం చాలా స్టాక్లో పాజిటివ్ మూమెంట్ ఉంటుంది. లేదు విత్ స్టాప్ లాస్ మేము ఎంటర్ అవుతాం అనుకుంటే వెయిట్ చేయొచ్చు. దీనిపైన క్లోజ్ అయ్యి రీటెస్ట్ అయిన తర్వాత ఎంట్రీ తీసేసుకోండి. లేదు స్టాక్ ఇంకా కొంచెం కిందికి వెళ్ళిపోతుందో అంటే ఆల్ టైమ్ హై ఎక్కడైతుందో ఆల్ టైమ్ లోకి వచ్చేసి ఇక్కడైనా స్టాక్ని లాంగ్ టర్మ్కి ఫోకస్ చేయొచ్చు. మీరు చెప్పారు కదా మేము తీసుకుంటాం డైరెక్ట్ అంటే కాదు, ఇది స్టాక్ రికమెండేషన్ కాదు, స్టాక్ సజెషన్. మీరు మళ్ళీ స్టడీ చేయండి, మీకు మళ్ళీ ఇంట్రెస్ట్ అనిపిస్తేనే స్టాక్ గురించి తెలుసుకొని మాత్రమే ఎంటర్ అవ్వాలి. ఐఎమ్ నాట్ రికమెండెడ్ ఎనీ స్టాక్ టు బై ఆర్ సెల్, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.